హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు పంజర చిక్కుడుకాయలో పాలు పోసి వండాను. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్ పెట్టి 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. తాలింపు గింజలు, ఒక ఉల్లిపాయ, 1 స్పూన్ సాల్ట్. ఉల్లిపాయ వేగాక ఒక టమాటా వేసుకోవాలి. టమాటాలు మగ్గాక కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, పంజర చిక్కుడుకాయలు 1/4 కిలో బాగా కలుపుకోవాలి. ఈ కూరలో పాలు పోసి వండుతున్నాం కాబట్టి కారం ఎక్కువ పడదు, అందుకని 1 స్పూన్ వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు కూర మునిగేంత వరకు పాలు పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కూరలో కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఒక 5 నిమిషాలు మంట పెట్టుకోవాలి. పాలంతా దగ్గర అయ్యాక స్టవ్ ఆపేసుకోవాలి. పంజర చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు పంజర చిక్కుడుకాయలో పాలు పోసి వండాను. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్ పెట్టి 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. తాలింపు గింజలు, ఒక ఉల్లిపాయ, 1 స్పూన్ సాల్ట్. ఉల్లిపాయ వేగాక ఒక టమాటా వేసుకోవాలి. టమాటాలు మగ్గాక కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, పంజర చిక్కుడుకాయలు 1/4 కిలో బాగా కలుపుకోవాలి. ఈ కూరలో పాలు పోసి వండుతున్నాం కాబట్టి కారం ఎక్కువ పడదు, అందుకని 1 స్పూన్ వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు కూర మునిగేంత వరకు పాలు పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కూరలో కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఒక 5 నిమిషాలు మంట పెట్టుకోవాలి. పాలంతా దగ్గర అయ్యాక స్టవ్ ఆపేసుకోవాలి. పంజర చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి.